రాజకీయం గురించి మాట్లాడుతుంటారు. రాజకీయం నీకేం తెలుసు? రాజకీయం చేయాలంటే తెలివి ఉండాలి రా. దేవుని శక్తి ఉంటే అన్నీ అవుతాయి. ఇప్పుడు చూడు, రోడ్ షోలో వచ్చి ఏం చెప్పాలా? ఇంతకుముందు నీ కల్తీ మద్యం దాకా ఎంతమంది చనిపోయారా, ఎంతమంది అనారోగ్యంపై కిడ్నీలు చెడి ఇదే అయిపోయారా, ఎంతమంది చనిపోయారా అవి చెప్పేసి పెట్టి ఇప్పుడు కల్తీ మద్యం తయారవుతుందంటే ఇప్పుడు కల్తీ సారాయి ఎప్పటి నుంచో తయారవుతుందిరా నాయన. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం నుంచి ఎంతోమంది తాగి చనిపోతున్నారు. కొన్ని వేలలోకి వచ్చిన వేలు చాలా కేసులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే పనికి పబ్లిసిటీ స్టంట్ తీసుకొని ఇప్పుడు ఈ మంచి జరుగుతున్న చెడు చూపించేకి రకరకాలుగా ఒక చావును కూడా పబ్లిసిటీ చేసేది. ఎవరో చనిపోతే కూడా దాన్ని తాగి చనిపోయాడు. ఇట్లా స్టంట్ తయారైపోయింది సోషల్ మీడియా. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేక జనాలు గందరగోళం అవుతారు. ఇంక తాగే వాళ్ళకి తెలుసల్లా, ఆ నడిపే వాళ్ళకి తెలుసల్లా. ఆ భగవంతుడు అన్నీ చూస్తుంటాడు. కాబట్టి ఈ వీరభద్రుడు నడిపే యుగం రా ఇది. వీరభద్ర యుగం ఇది. మీరేం చేసినా మీ ఆటలు సాగవు, రాజకీయ నాయకుల ఆటలు సాగవు. ఆయన నడిపిస్తున్నాడు మహాకూటమిని, బీజేపీని పైన పెట్టి నడిపిస్తున్నాడు. ఇంకా ఈ రాజకీయాలు బునాదులు తొక్కి పాలించే రోజులు, రుచికొండలు ఆశ్రమం చేసుకునే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మన ఆయన వీరభోగ సంత్రాలు వీరభద్రకాళి మాతృకంలో వచ్చి దుష్ట శిక్షణ శిక్షరక్షణ చేస్తూ కలిగాని ముందుకు నడిపిస్తారు. ఇవన్నీ ముందుకు అర్థమవుతాయి. జయ భద్ర భద్రకాళి మాత నమో.